కష్టాలు ఉన్నా కాసేపు అయినా నా పక్కనుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూసారా ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది కన్నా అని మీద సాంగ్ మీద మీకు ఏ రోజు అయితే చేసిన చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మీట్లో వేసిన ప్లస్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే దీంట్లో అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించడం చేస్తా ఓకేనా. నెక్స్ట్ అప్పుడు అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు డిస్క్రిప్షన్ కింద ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చింటాం కదా, ఆ ఫుల్ ప్రాజెక్ట్ బిగ్ మార్కెట్ అనేది ఓపెన్ చేసుకున్నాండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇలా ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిండి. ఇలా ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇలా స్టార్టింగ్ బిగ్ మార్ దగ్గరికి అనేది ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఓన్లీ ఫోటోస్ రీప్లేస్మెంట్ మాత్రమే చేసుకోండి. మీరు రీప్లేస్మెంట్ అది చేసుకొని ఇలా ఎడిట్ గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్స్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి మీకు అయితే టెస్ట్ యానిమేషన్ అయితే ఇచ్చేసిండాను. మీకు టెస్ట్ కలర్స్ అనేది చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ రెడ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది చేంజ్ చేసుకునండి. మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఏం టచ్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చేసి ఇక్కడ పిక్ అండ్ 1 పిక్ ఉంటుంది కదా, ఈ పిక్ అండ్ 1 ఉంటుంది కదా, ఈ పిక్ అండ్ 1 మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలా మీరు ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా నేనైతే ఇలా యాడ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా రెక్టాంగిల్ షేప్ కిందకి అయితే ఇలా పెట్టేసుకొని ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. ఇలా ఈ ఫోటోకు టైల్స్ అనేది కాపీ చేసుకొని ఈ ఫోటో అయితే యాడ్ చేసింటారు. ఆ ఫోటోకి అయితే పేస్ట్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటోకి అయితే ఇలా పేస్ట్ చేసేసి సైజ్ అనేది తక్కువ చేసుకొని ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఫేస్ కనిపించేలా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా అయితే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా మీకు డ్రెస్కుండే ఎఫెక్ట్స్ డ్రెస్కుండే కలర్ కావాలంటే ఇలా కలర్ అయితే చేంజ్ చేసుకునండి. ఇలా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే చేంజ్ చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా గ్రీన్ అయినా కానీ ఏ కలర్ అయినా ఇలా పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోండి. ఇలా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అనేది ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రూప్స్ మీద ఇలా క్లిక్ చేసుకొని ఇలా ఏమైనా తక్కువ లెంత్ అయ్యింది ఈ ఫోటో అనేది ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో అనేది లెంత్ అనేది తక్కువ అయ్యండి. ఇలా ఫోటో అయితే యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో అయితే లెంత్ ఏమైనా తక్కువ అయ్యండి. ఇలా ఫోటో అయితే ఇలా కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని ఫోటో అయితే యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఇలా ఇంకో ఫోటో ఉంటుంది. గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సేమ్ ఫోటో అనేది ఇలా మళ్ళీ గ్రూప్ పిక్ మీద క్లిక్ చేసుకొని ఇలా మళ్ళీ ఫోటో అయితే రీప్లేస్మెంట్ అనేది పెట్టేస్తున్నాండి. ఇలా నేను ఎలా రీప్లేస్మెంట్ పెట్టేస్తున్నాను అలా సేమ్ టుగా మీరు అలాగే రీప్లేస్మెంట్ అనేది పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసుకొని దీని ఇమేజ్ అనేది డిలీట్ చేసేసి ఒక్కసారి కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకో అవసరం లేదు. ఈ ఫోటో అనేది సైజ్ అనేది తక్కువ చేసుకోండి. ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఫేస్ కనిపించేలాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇలా టెస్ట్ అనేది యానిమేషన్ అనేది ఇచ్చేసిన మీరు ఏం టచ్ చేయకండి. మీరు ఓన్లీ ఇక్కడ గ్రూప్ లెంత్ తగ్గిందా లేదా చూసుకోండి. ఇలా గ్రూప్ లెంత్ అనేది తగ్గలేదు. ఇలా మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ అయితే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు రెడ్ అయినా పెట్టేసుకోండి. ఇలా పింక్ కానీ ఎల్లో కానీ ఏ కలర్ అయినా సెట్ అయ్యే కలర్ అయితే పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఈ విధంగా ఎలా పెడుతున్నాను మీరు కానీ అలాగే సేమ్ టూగా ఇలా లాస్ట్ బిగ్ మార్ దగ్గరికి అయితే ఇలా యాడ్ చేసుకోండి. ఓన్లీ ఫొటోస్ మాత్రమే రీప్లేస్మెంట్ అయితే పెట్టేసుకునేది ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్ కింద ఏమైనా ప్రాబ్లం అయితే కామెంట్ అయితే చేయండి. ఇలా ఓన్లీ ఫొటోస్ మాత్రమే ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.